ఎవరు? అంకుల్ గారు, మన వీధిలో వినాయకుని పెడతాం, చందా కోసం వచ్చాం. ఓహో, వినాయక చవితి చందా కోసం వచ్చావా? ముందు డబ్బులు పెట్టుకుని వస్తాను. చందా ఎంత రాయమంటారు? అవును బాబు, వినాయకుడి విగ్రహం ఎన్ని అడుగులు పెడుతున్నారేటి? ఒక 5 అడుగులు పెడతామండి. ఏటి, మన ఈదులో వినాయకుడికి 5 అడుగుల, కనీసం 12-15 అడుగులు ఉండాలి. 12 అడుగుల ట్రై చేస్తామండి. చందా ఎంత రాయమంటారు? ఆ, అది సరే, సీరియల్ బల్బులో లైట్ సెట్టింగ్ ఎడతారా లేదా? మన పూజ దగ్గర మొదలుకొని ఈదు చివరి వరకు పెడతామండి లైటింగ్. మరి అది మన ఈదులో వినాయకుడు అంటే ఎంత గొప్పగా ఉండాలి. ఈది చివరి వరకు లైటింగ్ పెడతారా? కాలనీ మొత్తం పెట్టండి. కాలనీ మొత్తం ట్రై చేస్తామండి. చందా ఎంత రాయమంటారు? అవును నాయనా, ఇంతకీ ప్రసాదం ఏం పెడుతున్నారు? పులిహోర పెడతామండి. ఏటి నాయనా, ఉట్టి పులిహోరేనా? ఈదులో జనం అందరు రావాలా? ఒక పులిహోర, బూంది, బూర్లు, దద్దోజనము ఎన్ని కదా ఎట్టాలి? మీరు చెప్పిన అన్ని పెడతామండి. ఇంతకీ చందా ఎంత రాయమంటారు? రాదులే. అవును తండ్రి, అన్నదానం పెడుతున్నారు కదా? నిమజ్జనం ముందు రోజు పెడుతున్నాం సార్. అన్నదానం నిమజ్జనం ముందు రోజు. ఏం బాబు, బుద్ధి ఉంది అసలు? అన్నదానం అంటే పూజ మొదలుకొని నిమజ్జనం రోజు వరకు ఎట్టాలి. అప్పుడే కదా మన ఈది పేరు నిలబడుతుంది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి చందాలు బాగా వస్తే అన్ని రోజులు పెడతాను సార్. ఇంతకీ మీ చందా ఎంత రాయమంటారు సార్? రాసుకో చెప్తాను. బాబు, డీజేకి ఎన్ని బాక్సులు పెడుతున్నారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 5 బాక్సులు పెడతామండి. అదమ్మా, 5 బాక్సులు మన వినాయకుడికి ఏడు సరిపోతాయి బాబు. పాపం బాధపడి కూడా కనీసం 20 బాక్సులు పెట్టాలి కదా. వైరల్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి సౌండ్ సరిపోవద్దా? 20 బాక్సులు పెడతాను సార్. ఇంతకీ చందా ఎంత రాయమంటారు సార్? సరదాలు సత్యబాబు అని మన పేరు పెద్ద అక్షరాలతో రాయండి. మన చందా ఇచ్చామని అందరికి తెలియాలి కదా. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. బాబు, చెప్పడం మర్చిపోను. నిమజ్జనం రోజు ఒక 2 కేజీలు బూంది మన ఇంటికి పంపించి మర్చిపోకుండా.